నిజమైన విశ్వాసం తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది అంటారు ఓ గొప్ప దైవజనుడు. శత్రువు దృష్టికి దావీదు చిన్నవాడిగా కనిపించాడు. కానీ దావీదు దృష్టికి దేవుని ద్వారా చూసినప్పుడు గొల్యాతు బచ్చగాడి కంటే హీనంగా కనిపించాడు, కుక్కలాగా కనిపించాడు. గొల్యాతు ఏమంటాడు తెలుసా? నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, కర్ర పట్టుకొని వస్తున్నావు అని అంటాడు. దావీదు దేవుని ద్వారా చూశాడు కాబట్టి కర్ర తీసుకొని బయలుదేరాడు. ఎందుకో తెలుసా? దేవుని గుండా చూసినప్పుడు గొల్యాతు కుక్కలాగా కనిపించాడు. కుక్కను తరమాలంటే కర్ర చాలు. కత్తి, డాలు, ఈటె, తుపాకీ, పిస్తోలు, AK-47 అవసరం లేదు. మన సమస్యలను కూడా కర్రతో తరిమితే పోయేటట్లుగా మనం మన సమస్యలను చిన్నవిగా చేసి చూడాలి. అలాంటి దివ్యమైన దృష్టి మనకు రావాలి అంటే విశ్వాసము గుండా దేవుని మధ్యలో పెట్టుకొని చూడాలి. అప్పుడే మనకు సమస్యలు, కష్టాలు, వ్యాధులు, బాధలన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి. అందుకే దావీదు ఒక కుక్కను కొట్టినట్టు ఒడిసెల రాయి తీసుకొని ఇసిరి కొట్టాడంతే. రాయితో కొడితే చచ్చి కూర్చున్నాడు గొల్యాతు. ఎంత అద్భుతమో కదా! మన సమస్యలను కూడా కుక్కలాగా చూడాలి. 2 రాయి తీసుకొని ఇసిరి కొట్టాలి అంతే. అవి చతకలబడేలాగా కొట్టాలి. అవి ఎన్ని ప్రగల్భాలు పలికినా నీ పని అయిపోయింది, నువ్వు ఫినిష్ అయిపోయావు, ఇంక నువ్వు మళ్ళీ కోలుకోలేవు, నువ్వు తిరిగి లేవలేవు అని ఎన్ని ప్రగల్భాలు పలికినా నలిపేస్తా, పిసికేస్తా, చంపేస్తా, తొక్కేస్తా అని గొల్యాతులాగా పలుకుతున్నా సరే నువ్వు ఆ సమస్యలకు నీకు మధ్యలో దేవుణ్ణి పెట్టి వాటిని చూడాలి. అప్పుడు ఎలా కనిపిస్తాయి? అవి చిన్నగా కనిపిస్తాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్వాసివైతే దేవుణ్ణి మధ్యలో పెట్టుకుంటాం. కానీ అవిశ్వాసుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారు ప్రతిదానికి కృంగిపోతారు. ఎలాగంటే పొగమంచు చుట్టూ ఆవరించినప్పుడు సూర్యుడి వైపు చూస్తే సూర్యుని కాంతి అట తగ్గిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ అవిశ్వాసుల పరిస్థితి కూడా అంతే. కమ్ముకున్న అవిశ్వాసం గుండా దేవుని శక్తిని చూసినప్పుడు దేవుని శక్తి తగ్గినట్లుగా వారికి అనిపించి వారు అవిశ్వాసులై, బలహీనులై కృంగిపోతూ ఉంటారు. మనం దేవుని గుండా సమస్యను చూసి దానిని గద్దించాలి, దానిని తరిమి కొట్టాలి. నీ సమస్యలు ఎంత పెద్దవైనా సరే, గొల్యాతు కంటే పెద్దవైనా సరే, వాటి ఎత్తు, వాటి బరువు, వాటి జ్ఞానం, వాటి తెలివి నీకంటే ఎక్కువైనదైనా సరే దావీదు వలె నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటికి నీకు మధ్యలో దేవుణ్ణి పెట్టు. అప్పుడు అవి 1 నీకు కనిపించవు, 2 ఒకవేళ కనిపించినా అవి చిన్నగా కనిపిస్తాయి. కాబట్టి ఈరోజు మనం విశ్వాసుల వలె ఉండాలి. రెండవదిగా దేవుడు ఎలియాకి చెప్పాడు, ఎలియా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర కనిపెట్టుకొనుండు అని చెప్పాడు. 3 సంవత్సరాలు ఆహాబు కాలంలో వర్షం పడదని చెప్పి ఎలియానే చెప్పాడు కదా దేవుని ద్వారా. ఇక చెప్పిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఎల్లు కెరీతు అనే వాగు దగ్గర కనిపెట్టుకొనుండు, అక్కడ కాకోలానికి నేను ఆజ్ఞాపించాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి, ఆ కెరీతు వాగు నీళ్లు దాగి బ్రతుకు అని చెప్పాడు. అంతా బాగుందండి. ఎలియాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆ పొలాల్లో ఆ దుంపలు, ఆ ఆకులు, అలములు తినే పశువులు కూడా వచ్చి కెరీతు వాగులో నీళ్లు తాగాయి. పక్షులైతే అక్కడికిక్కడికి సంచారం చేసి నీటి కోసం కెరీతు వాగు దగ్గరకు వచ్చి నీళ్లు తాగేవి. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వారాల తరబడి విశ్వాసాన్ని చేజారిపోనివ్వకుండా ఎలియా అలాగే స్థిరంగా నిలబడి ఆ కాకులు తీసుకొస్తున్న ఆహారాన్ని తింటున్నాడు, ఆ వాగులో ప్రవహిస్తున్న నీరు తాగుతున్నాడు. ఎప్పటిలాగే పశువులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి. ఎలియా అక్కడే ఉంటున్నాడు, శుభ్రంగా నీళ్లు తాగుతున్నాడు, తింటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఏం జరిగిందో తెలుసా? మెల్లమెల్లగా ఆ వాగు నీరు తగ్గుముఖం పట్టింది. ఒకరోజు లేచి చూసేసరికి ఆ వాగు నీరట సన్నని రిబ్బెన్లాగా, సన్నని దారిలాగా నీరు రావడం చూశాడట. అయినా సరే ఎలియా అవిశ్వాసి కాక దేవుని మధ్యలో పెట్టి చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగానే ఒకరోజు ఏమైంది తెలుసా? సన్నని రిబ్బని కాస్త ఆగిపోయి గుంటల్లో నీళ్లు కనపడుతున్నాయి. అలా చూస్తూ ఉండగానే కొన్ని రోజులకే గుంటల్లో నీళ్లు కూడా అయిపోయినాయి. ఒకరోజు లేచి చూసేసరికి కెరీతు వాగు నిండా రాళ్లే కనిపిస్తున్నాయి. నీరు లేకపోవటం వలన పక్షులు అక్కడికి రావటం మానేశాయి, జంతువులు అక్కడికి రావటం మానేశాయి. ఇక ఎలియా ఒక్కడ మిగిలిపోయాడు. మనమైతే ఏం చేస్తాం తెలుసా?
కెరీతు వాగు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నప్పుడు కంగారు పడిపోతాం. ఇక పుష్కలంగా నీళ్ళున్నప్పుడే మొదలు పెడతాం, ప్లాన్లు వేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే నీళ్లు దొరుకుతాయి, ఎక్కడికి వెళ్తే ఆహారం దొరికిద్ది, ఎక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, ఎక్కడికి వెళ్తే వ్యాపారం వృద్ధి చెందిద్ది, ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తాం. అద్భుతం ఏంటంటే కెరీతు వాగు పూర్తిగా ఎండిపోయిన తర్వాతనే దేవుని యొక్క వాక్కు ఎలియాను దర్శించింది. రోజు మనలో చాలామంది ఎందుకు కృంగిపోతారంటే, ఇక కొంత రాబడి తగ్గుతుందనగానే కృంగిపోతూ ఉంటారు, కొంత బలహీనత రాగానే కృంగిపోతూ ఉంటారు, కొంచెం లోటు రాగానే కృంగిపోతూ ఉంటారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కదా, అయినా ఆ నమ్మదగిన వాని మీద ఆధారపడకుండా మారుతున్న కాలాన్ని, మారుతున్న పరిస్థితులను చూసి కృంగిపోతూ ఉంటారు. ఇక సెలయేటి ప్రక్కన కూర్చొని పాటలు పాడటం ఆపేస్తారు. ఇక నీళ్లు తగ్గుముఖం పడతనే అని వారికి తెలియడంతోనే సందేహానికి లోనవుతారు. ఇక మన జీవితం ఎండిపోయింది అని చెప్పేసి ఇక్కడ కాదులే, మనం ఇక వేరే చోటకి వెళ్దామని కొత్త పథకాలు రాసుకొని, కొత్త పథకాలను వ్యూహరచన చేసి, ప్రభువా ఇక ఈ మార్గం ఎండిపోయింది, ఎండిపోకముందే ఎండిపోబోతున్నా కాబట్టి ఇదిగో వేరొక మార్గాన్ని మేము చూసుకున్నాము, మేము వెళ్తున్నాము, ఇక ఈ మార్గాన్ని దీవించు, ఈ పథకాన్ని దీవించు, ఈ ప్లాన్ని దీవించు అని అక్కడి నుండి ప్రయాణం కట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎలియా అలా చేయలేదు. పూర్తిగా కెరీతు వాగు పూర్తిగా ఎండిపోయే వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. కెరీతు వాగు వైపు చూడటం కాదు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే కెరీతు వాగు కంప్లీట్గా ఎండిపోయే వరకు అక్కడే ఉన్నాడు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో, కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. 8వ వచనం చూడండి, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, వెంటనేనండి 7వ వచనంలో వాగు ఎండిపోయినట్లుగా కనబడుతుంది. 8వ వచనానికి వచ్చేసరికి అక్కడట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఎండిపోతున్నావు అన్న పరిస్థితి వస్తుందంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నిన్నటి వరకు బాగుండొచ్చు, కానీ సడన్గా ఏమైనా మార్పులు జరుగుతూ ఉంటే బాధపడమాకు. నిన్నటి వరకు నీ ఆదాయం బాగుంది, ఇప్పుడు లేకపోవచ్చు. నిన్నటి వరకు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు సమస్య వచ్చి ఉండొచ్చు. నిన్నటి వరకు నీతో ఉన్న వ్యక్తులు నీతో అన్నీ ఉన్నాయి కాబట్టి బాగున్నారు, ఇప్పుడు అందరూ దూరం అయిపోవచ్చు. నిన్నటి వరకు మంచి మంచి అవకాశాలు నీ చేతిలో ఉన్నాయి, ఇప్పుడు ఒకేసారిగా అన్ని అవకాశాలు మూసుకుపోయినట్లుగా, తలుపు వేయబడినట్లుగా కనిపించవచ్చు. ఈరోజు నువ్వు మర్చిపోమాకు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని కనుక మనం చూస్తే పక్కన పెట్టుకొని, కెరీతు వాగు నీరు ఎప్పుడైతే ఎండిపోయిందో వెంటనే దేవుని వాక్కు ఎలియాతో మాట్లాడి ఒక వ్యూహరచన చేశాడు, ఒక పథకం వేశాడు. ఇక్కడ కాదు ఎలియా, నువ్వు బయలుదేరు, ఇక ప్రణాళిక మారబోతుంది, అద్భుతం తర్వాత మరొక అద్భుతం సిద్ధంగా ఉంది. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకో, వాగు ఎండిపోయింది కానీ దేవుడు ఎండిపోలేదు. వాగు ఎండిపోయింది కానీ దేవుని దగ్గర నుండి వచ్చే జీవధారలు ఎండిపోలేదు. ఈరోజు ఇంకొక డౌట్ కూడా మనకు వస్తుంది, ఎలియాను దేవుడే కదా కెరీతు వాగు దగ్గరకు పంపించాడు, అక్కడ ఎలియాకు కాకోలం ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చాయి కదా, ఆ వాగు నీరు దాగి బ్రతికాడు కదా, ఇంత చేసిన దేవుడు వాగు ఎండిపోకుండా చేయొచ్చు కదా అని మనలో చాలామంది అనుకుంటారు. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, వాగు ఎండిపోయింది కానీ దేవుని వాగ్దానం ఎండిపోలేదు. నీ ప్రణాళికలన్నీ ఎండిపోయినా దేవుని ప్రణాళికలు ఇంకా మిగిలి ఉన్నాయని గుర్తుపెట్టుకో. దేవుడు ఇంకొక అద్భుతాన్ని ఎలియా జీవితంలో వ్యూహరచన చేసి ముందుగానే పెట్టాడు. ఏంటి ఆ వ్యూహరచన అంటే 8వ వచనంలో ఉంటుంది, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్ అను ఊరికి పోయి అచ్చట ఉండుమో, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎంత అద్భుతం! కెరీతు వాగు దగ్గర ఎలియా, పశువులు, పక్షులు, అనేక రకాల జీవులు బ్రతికాయి. ఇప్పుడు దేవుని యొక్క వ్యూహం మారింది. ఎక్కడికి వెళ్ళాలి? సారేపత్ అనే ఊరికి వెళ్ళాలి. సారేపత్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ రోజుకి ఆమె భోజనము చివరిది. ఎంత అద్భుతం చూసారా? ఆ చివరి భోజనం ద్వారా దేవుడు ఎలియాను, సారేపత్ విధవరాలిని, తన కుమారుణ్ణి, తన కుటుంబం మొత్తం కరువు తీరే వరకు పోషించాడు. ఇది దేవుని యొక్క వ్యూహం. అంటే ఒక బ్లెస్సింగ్ ముగించబడుతుంది అంటే నెక్స్ట్ ఇంకొక బ్లెస్సింగ్ నీ కోసం సిద్ధంగా ఉందని అర్థం. ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత
ఏ విధంగా అయితే 2వ అధ్యాయానికి మనం వెళ్తామో అలాగే ఎలియా జీవితంలో కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత, దాని ముగింపు అయిపోయిన తర్వాత సారేపత్ అనేది సిద్ధంగా ఉంది. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఉద్యోగం పోయిందని దిగులు పడద్దు, కష్టాలు వచ్చాయని దిగులు పడద్దు, సమస్యలు నిన్ను చుట్టుముట్టాయని దిగులు పడద్దు. వాటన్నిటి నుండి విడిపించడానికి శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారా గనక నువ్వు చూస్తే నీకు సమస్యగా తోచదు. కష్టాలు నీ జీవితంలోకి వస్తున్నాయి అంటే నువ్వు దేవుని చిత్తములో లేవని అర్థం కాదు, దేవుని చిత్తములో ఇంకా నువ్వు బలంగా ఉన్నావని అర్థం. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, నేను ప్రార్థిస్తున్నాను కదా, మరి సమస్య ఎందుకు? నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను కదా, మరి తలుపులు ఎందుకు మూసుకుపోయాయి? నేను తప్పు చేయలేదు కదా, మరి నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది అని మనలో చాలామంది అనుకుంటారు. ఆ రోజు ఎలియా పరిస్థితిని గనక మనం చూస్తే, దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం నడిచాడు, అయినా వాగు ఎండిపోయింది. కాబట్టి నీ జీవితంలో కష్టం వచ్చిందని, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఒక నిర్ణయానికి రామాకు. పరిస్థితులు మారతున్నాయి కాబట్టి నీ పరిస్థితి కూడా మారిపోతుంది అనుకో మాకు. భౌతికమైన పరిస్థితులు నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అస్సలు కదిలించలేవు. కరోనా వచ్చినప్పుడు అందరూ కృంగిపోయారు కదా, కానీ కరోనాలో కూడా దేవుడు అద్భుత రీతిగా మనల్ని పోషించి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్కాలాన్ని పొడిగించి ఈరోజు వరకు మనల్ని బ్రతికించాడు. పరిస్థితులు మారాయి, మన జీవితాలు అద్భుతంగా అలాగే నిలబడ్డాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దైవజనులు బిల్లి గ్రహం గారు ఒక మాట చెప్తారు. మారుతున్న పరిస్థితులు, మనుషుల జీవితాల గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, మనుషులు మారతారు, ఫ్యాషన్లు మారతాయి, పరిస్థితులు మారతాయి, టెక్నాలజీ కూడా మారిపోతుంది, కానీ దేవుడు ఎప్పటికీ మారడు. ఆయన వాగ్దానాలు ఎన్నటికీ మారవు, ఎందుకంటే అవి నమ్మదగినవి అని అంటాడు. ఈరోజు మనందరం కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాల వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది, వాగు ఎండిపోవడం దేవుని సంరక్షణ ముగిసిందని కాదు. వాగు ఎండిపోయింది కదా, ఇక దేవుని యొక్క పోషణ కూడా నిలిచిపోయింది అని అనుకోరాదు. ఎలియా దగ్గర నీరు లేకపోయింది, కానీ దేవుని దగ్గర నీరు పుష్కలంగా ఉంది. వాగు ఒక మాధ్యమం మాత్రమే, గుర్తుపెట్టుకో. ఆహారం కోసం పంపబడిన కాకులు ఒక మాధ్యమం మాత్రమే, గుర్తుపెట్టుకో. కానీ అసలు దాత, జీవదాత దేవుడే. ఇది మన జీవితంలో కూడా నిజం, సత్యం. మన జీతం మనకు జీవితం ఎన్నటికి ఇవ్వదు, మన ఉద్యోగం మనకు ఎన్నటికీ భద్రత ఇవ్వదు, మన పరిచయాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. మనకు సహాయం చేసేది చివరికి దేవుడు మాత్రమే. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఉద్యోగం వచ్చింది, ఇక నేను సెటిల్ అయిపోయాను అనుకుంటారు. గుర్తుపెట్టుకో, నీ జీతం నీకు జీవితాన్ని ఇవ్వదు. ఆ ఉద్యోగం ఎప్పుడైనా పోవచ్చు, కానీ అద్భుతం ఏంటో తెలుసా? భద్రత లేని చోట కూడా నా ప్రభువు నీకు భద్రతనివ్వగలడు. ఇక జీతం లేదు, అయిపోయింది అని నువ్వు అనుకున్న చోట కూడా నా దేవుడు నీ జీవితాన్ని కొనసాగించి అంచెలంచెలుగా వృద్ధిలోకి తీసుకురాగలడు. ఇక భవిష్యత్తే లేదు అని నువ్వు అనుకుంటున్న తరుణంలో కూడా ఆయన మళ్ళీ కొనసాగించగలడు. చివరికి మనకు సహాయం చేసేది దేవుడే. దేవునిని మనం మాధ్యమంగా చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయం చేస్తే ఆ వ్యక్తిని కాదు, దేవుని శక్తిని నువ్వు నమ్మాలి. ఉద్యోగాన్ని కాదు, దేవుణ్ణి నువ్వు నమ్మాలి. దేవుడు ఎవరి ద్వారా అయినా నీకు అవకాశం ఇచ్చాడా? ఆ అవకాశాన్ని కాదు, అవకాశం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఎందుకంటే మాధ్యమాలు మారొచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ మారడు. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. కాబట్టి మాధ్యమాల వైపు కాదు, జీతం, ఉద్యోగం, పరిచయాల వైపు కాదు, వాటన్నిటి ద్వారా నీకు సహాయము చేసిన దేవుని వైపు చూడాలి. ఎలియా కెరీతు వాగు వైపు చూడలా, ఎలియా కాకోలం వైపు చూడలా, ఎలియా దేవుని వైపు చూశాడు. ఎప్పుడైతే ఆ మాధ్యమాలు మూసివేయబడ్డాయో వెంటనే దేవుడు సారేపత్ అనే విధవరాలి ఇంటి గృహాన్ని తెరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అన్ని మాధ్యమాలు మూసుకుపోయినా గుర్తుపెట్టుకో, దేవుడు మరొక మార్గాన్ని నీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు. మూడవది, ఎండిపోయిన వాగు ఒక క్రొత్త అధ్యాయానికి సంకేతము. కొన్నిసార్లు మనం పాత వాగు దగ్గరే కూర్చొని ప్రభువా మళ్ళీ నీరు ఇవ్వు అని అడుగుతాం, ప్రార్థిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఉపవాసం చేస్తూ ఉంటాం. ఈ దేవుడు ఎప్పుడు కూడా మనకు అలా చెప్పడు. ఏమంటాడంటే, నేను నీ కోసం ఇంకొక స్థలాన్ని సిద్ధం చేశాను, లేచి ముందుకు వెళ్ళు అని అంటాడు. దేవుడు కొత్తది ఇవ్వాలనుకుంటున్నా మనలో చాలామంది ఇంకా పాతదాన్నే పట్టుకొని వ్రేలాడుతూ ఉంటారు. దేవుడు ఒక ద్వారాన్ని మూశాడు అంటే గుర్తుపెట్టుకో, మరో ద్వారం దాని వెనక నీ కొరకు సిద్ధం చేసి ఉన్నాడని అర్థం. నాలుగవది, వాగు ఎండిపోయినప్పుడు ఎలియా
ఫిర్యాదు చేయలేదు. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నువ్వే కదా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళమన్నావు, నేను వచ్చాను, ఇప్పుడు నన్ను పోషిస్తావా చస్తావా అని అనలేదు. ఫిర్యాదు చేయలేదు, దేవుని మీద సనగలేదు కొనగలేదు. బదులుగా దేవుని స్వరము కోసం ఎదురు చూశాడు. ఎంత గొప్ప పాఠమో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది. నీ పరిస్థితి మారినప్పుడు వెంటనే నువ్వు భయపడిపోవద్దు, సనగొద్దు, గొనగొద్దు, నిందించొద్దు, అవమానించొద్దు. వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఇక నా బ్రతుకైపోయింది, ఇక నాకు సూసైడే చివరి గతి అనుకోవద్దు, నిరాశ చెందొద్దు. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళు. ప్రభువా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగు. ప్రార్థనలో దేవుణ్ణి అడుగు, వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని వెతుకు. ఎందుకంటే వాగు ఎండిపోయినప్పుడు దేవుని తదుపరి ఆదేశం మనకెంతో అవసరం. తలుపులన్నీ మూసుకుపోయినాయని కృంగిపోకుండా తదుపరి ఆదేశం ఏమిటో వేచి ఉండి ఎదురు చూసి కనిపెట్టుకొని ఉండాలి. అలా కనిపెట్టుకున్నప్పుడు 8వ వచనంలో చెప్పినట్లుగా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై సెలవిచ్చాడు, వెళ్ళు పలానా చోటకి వెళ్ళని. ఈరోజు నీ జీవితంలో అంతా ఎండిపోయినా సరే, ఈరోజు నువ్వు తదుపరి నెక్స్ట్ ఏం చేయాలని దేవుణ్ణి అడుగు. ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. 5వది, నీ వాగు ఎండిపోయినా నీ దేవుని శక్తి ఎండిపోలేదు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక రైతు ఒక పొలంలో బావిని త్రవ్వించిన తర్వాత పుష్కలంగా నీళ్ళు వచ్చాయి, పంటలు పండించాడు. చక్కగా 2-3 సంవత్సరాలు పంటలు పండిన తర్వాత కరువు వచ్చిన తర్వాత బావిలో నీళ్ళంతా ఎండిపోయాయి. అనుకున్నాడు, ఇక నా పంట అంతే అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, ఇలా కృంగిపోయాడు. అలాగే మనలో చాలామంది కూడా ఎండిపోతున్న పరిస్థితులను చూసి, వర్షాలు లేవు బ్రదర్, పంటలు ఎండిపోతా ఉన్నాయి, బావిని చూస్తే నీళ్లు లేవు, బోరేసినా నీళ్లు రావటం లేదు, ఇక మా భవిష్యత్తు ఏంటి, ఇలా మనలో చాలామంది కృంగిపోతూ ఉంటారు. ఈరోజు మనకు కనిపించేది మాత్రమే మొత్తం కథ కాదు, గుర్తుపెట్టుకో. ఎలియా వాగు ఎండిపోవడం చూశాడు, కానీ అతనికి తెలియదు సారేపత్తులో ఒక విధవరారింట్లో దేవుడు తదుపరి అద్భుతాన్ని సిద్ధం చేశాడు అని. ఈరోజు నీ జీవితంలో నువ్వు వేసిన పంట ఎండిపోయినా సరే, నోరు తెరిచి ప్రభువా నేను నీ శక్తిని నమ్ముతున్నాను అను. కృంగిపోమాకు, నిరాశ చెందకు. నా దేవుడు వర్షాలు కురిపించకపోయినా, నీ ప్రాంతంలో వర్షం లేకపోవచ్చు, వేరే ప్రాంతంలో వర్షాలు కురిపించైనా సరే నీ నదులను నింపుతాడు, నీ వాగులను నింపుతాడు, పంట కాలువలో ప్రవహించేలాగా చేస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు, అంతే చాలు. వేరొక ద్వారం నీ కోసం తెరవబడి ఉంటుంది. అద్భుతం ఏంటంటే, ఆ రోజు మూసుకుపోయిన తలుపు వెనుక దేవుడు వేరొక తలుపు తెరిచి ఉంచాడు, అదే సారేపత్. ఈరోజు నీ జీవితంలో కూడా తలుపులన్నీ మూసుకుపోయినా సరే ఆ దేవుడు వేరే తలుపు నీ కోసం తెరిచి ఉంచాడని నమ్ము, విశ్వసించు, ఎదురు చూస్తూ ఉండు. 6వది, నీ జీవితంలో ఎండిపోయిన వాగుల గురించి ఏమిటి? ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీ ఆర్థిక పరిస్థితులు అనే వాగు ఎండిపోయిందా? నీ ఉద్యోగం అనే వాగు ఎండిపోయిందా? నీ సంబంధాలు అనే వాగు ఎండిపోయిందా? నీ అవకాశాలు అనే వాగు ఎండిపోయిందా? నీ ఆశ అనే వాగు ఎండిపోయిందా? ఏది ఎండిపోయినా సరే ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, వాగు ఎండిపోయింది కానీ దేవుడు ఇంకా నీతోనే ఉన్నాడు. ఎలియా కథ మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఏంటంటే, వాగు ఎండిపోవచ్చు కానీ దేవుని కృప ఎండిపోలేదు అని. మార్గం మూసుకుపోవచ్చు కానీ దేవుని ప్రణాళిక ఆగిపోలేదు అని. మనుషులు దూరం అవ్వచ్చు కానీ దేవుడు దూరం కాలేదు. ఒక అవకాశం పోవచ్చు కానీ దేవుని ఉద్దేశం ఇంకా అయిపోలేదు. ఈరోజు నీ పరిస్థితిని చూసి అంతా అయిపోయింది అని చెప్పొద్దు. దానికి బదులుగా ఇలా చెప్పు, నా వాగు ఎండిపోయింది కానీ ఇంకా నా దేవుడు నాతోనే ఉన్నాడు. నా పరిస్థితి అంతా మారిపోయింది కానీ నా దేవుడు మారలేదు. నా మార్గం మూసుకుపోయింది కానీ దేవుని ప్రణాళిక ఇంకా కొనసాగుతూనే ఉంది అని నోరు తెరిచి పలుకు. కష్టాలను చూసి, కన్నీళ్లను చూసి, వేదనలను చూసి, ఎండిన స్థితిని చూసి కృంగిపోవద్దు. ఎండిపోయిన ఆర్థిక పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. ఎండిపోయిన ఉద్యోగాన్ని చూసి కృంగిపోవద్దు. ఎండిపోయిన కుటుంబ సంబంధాలను చూసి కృంగిపోవద్దు. ఎండిపోయిన ఆపర్చునిటీస్ని చూసి కృంగిపోవద్దు. ఎండిపోయిన ఆశలని వాగును చూసి కృంగిపోవద్దు. బదులుగా నా ఆశలన్నీ ఎండిపోయినా నా దేవుడు ఇంకా నాతోనే ఉన్నాడు. భౌతికమైన పరిస్థితులన్నీ మారిపోయినా నా దేవుడు ఇంకా మారలేదు. ఆయన వాగ్దానాలు ఇంకా నమ్మదగినవి నిలిచి ఉన్నాయి. నా మార్గాలన్నీ మూసుకుపోయినా దేవుని ప్రణాళిక నా జీవితంలో ఇంకా కొనసాగుతుంది అని నోరు తెరిచి పలుకుతా ఉండు. ఎందుకంటే మనం చిక్కుకున్న
ఎండిన స్థితిలో నుండి దేవుడు మనల్ని విడిపించక మానడు. ఎందుకంటే ఆయన కృప అంతం లేదు. ఎందుకంటే ఆయన తలుపులు ఇంకా మూసివేయబడలేదు. మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే మనం ఏలియా కాలంలో చూసిన అద్భుతాలను ఈరోజు మనం కూడా చూడగలం. అవమానంతో సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం మనకు ఎప్పటికీ ఉండదు. సహనంతో కనిపెట్టుకోవడం మనం నేర్చుకున్నప్పుడు వాగులు ఎండిపోయినా, పరిస్థితులు మారిపోయినా, ఆర్థికంగా మనం ఎండిపోయినా, అవకాశాలన్నీ ఎండిపోయినా, ఆశలన్నీ ఎండిపోయినా, మోడుబారిన జీవితాలైనా సరే దేవుని గుండా నువ్వు చూస్తే గుర్తుపెట్టుకో, ఎండిన ముద్దు కూడా చిగురించడం చూస్తావు. దేవుని గుండా నువ్వు చూస్తే మూడుబారిన జీవితాలు చిగురించడం చూస్తావు. దేవుని గుండా నువ్వు చూస్తే ఎండిపోయిన వాగులు ప్రవహించడం చూస్తావు. దేవుని గుండా నువ్వు చూస్తే చివరి భోజనం అనుకున్న ఆ కుండలో పిండి ఎన్నటికీ తరిగిపోదు. దేవుని గుండా నువ్వు చూస్తే నీ అనారోగ్యం కూడా ఆరోగ్యవంతురాలువై ఆయుష్కాలం పొడిగించబడడం నువ్వు చూస్తావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రస్తుతం అందున్న పరిస్థితిని చూడక దేవుని వైపు చూసి మనం ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మూసివేయబడిన తలుపులన్నిటిని నీ కోసం తెరుస్తాడు. తెరవకపోయినా మూసివేయబడిన తలుపు వెనక ఇంకొక ద్వారాన్ని తెరిచి నీ కొరకు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృపగలిగిన వాడా, మీ పరిశుద్ధమైన పాదములకు వేల కొలది స్తుతులు స్తోత్రములు. మా జీవితాల్లో ఎండిపోయిన వాగులను ఈరోజు నీకు సమర్పిస్తున్నాము. మా బిడ్డలు చాలామంది ప్రభువా ఆర్థికంగా ఎండిపోయారు, ఉద్యోగపరంగా ఎండిపోయారు, కుటుంబ సంబంధాలలో ఎండిపోయారు, వ్యక్తిగతంగా ఎండిపోయారు, ఆశలన్నీ ఎండిపోయాయి, మూడుబారిన జీవితాల్లో జీవిస్తున్నారు ప్రభువా. ప్రభువా, మా దగ్గర ఆధారాలు తగ్గిపోయినప్పుడు నీయందు విశ్వాసాన్ని ఈరోజు మేము కోరుకుంటున్నాం. మా జీవితాల్లో ఈరోజు మూసుకుపోయిన తలుపుల గురించి నా ప్రభువా నీ సన్నిధిలో నాయన మేము మొరపెడుతున్నాం. ప్రభువా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని నిన్ను అడిగే జ్ఞానం మాకు కావాలి. ఎలియాను కెరీతు వాగు నుండి సారేపత్తు ఊరికి నువ్వు నడిపించావు. మా జీవితంలో కూడా ప్రభువా అయా నీ తదుపరి అడుగులు ఈరోజు మాకు చూపించమని అడుగుతున్నాం. మా వాగులు ఎండిపోయినా నీ కృప ఎండిపోలేదని, నీ ప్రేమ మారదని, నీ వాగ్దానం విఫలం కాలేదని, నీ ప్రణాళిక ఆగిపోలేదని నమ్మే విశ్వాసం మా బిడ్డలందరికీ ఇవ్వండి ప్రభువా. నిరాశలో ఉన్న వారికి ఆశలు ఇవ్వమని అడుగుతున్నాము. భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వమని అడుగుతున్నాము. కృంగిపోయిన వారిని లేవనెత్తమని అడుగుతున్నాం. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న వారికి దారి చూపించమని అడుగుతున్నాం. మూసుకుపోయిన తలుపుల వెనుక నీవు సిద్ధము చేసిన క్రొత్త మార్గాలను చూడడానికి ఆధ్యాత్మికమైన కళ్ళని ఇవ్వమని అడుగుతున్నాం. మా ఆధారం వాగు కాదు ప్రభువా, నీవే. మా ఆధారం మనుషులు కాదు ప్రభువా, నీవే. మా ప్రభువా, మా ఆధారం పరిస్థితులు కాదు, నీవే. ఈరోజు నాయన మా జీవితం అనే వాగు ఎండిపోయినా మా కొరకు నువ్వు తదుపరి అద్భుతాన్ని, స్థలాన్ని సిద్ధం చేసి ఉన్నావని నమ్మే విశ్వాసాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాం. బలహీనులను బలపరచండి అయ్యా, రోగులను స్వస్థపరచండి,
ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతనమైన అవకాశాలు ఇవ్వండి. మూడుబారిన జీవితాలను చిగురింప చేయండి. విధవరాండ్ల ప్రక్షాళన వ్యాజ్యమాడండి. చదువుకున్న బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి. గర్భఫలం లేని వారికి గర్భద్వారాలు తెరవండి, గర్భఫలాన్ని ఇవ్వండి. మా ప్రభువా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలు జరిగించండి. నూతనమైన గృహాలు మా బిడ్డలకి ఇవ్వండి ప్రభువా. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎండిపోయింది మా జీవితం అనుకుంటున్నారయ్యా. ప్రభా, నూతనమైన ద్వారాన్ని మీరు తెరవండి. సారేపత్ అనే ఓ ప్రభా, అద్భుతంగా నా ప్రభా పోషించబడే ద్వారాన్ని తెరవండి. సారేపత్ అనే ఆశీర్వాదాన్ని ఈరోజు మా బిడ్డల కోసం తెరవండి. యేసు నామమున ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దీవించండి. ఈ వాక్యం వింటున్న వారందరినీ బలపరచండి. ఇంకా వినబోతున్న వారిని కూడా ఆశీర్వదించండి. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాలన్నింటిలో మాకు తోడుగా ఉండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయముగా, ఆరోగ్యముగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. నిత్యము స్తుతించే కెరూబుల అనుభవాన్ని మాకు ఇవ్వండి. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లకుండా యేసు నామమున లయము చేయండి. కెరీతు ఎండిపోయిన సారేపత్ మా కోసం నువ్వు ఓపెన్ చేసి ఉంచావని ఎదురు చూసే కృపను మాకివ్వండి. దానిని ప్రభువా, మా మనోనేత్రములు తెరవబడి సారేపత్ అనే ఆశీర్వాదాన్ని కన్నులారా చూసే కృపను మాకివ్వండి. యేసునామమున ఈ పరిచర్యను, ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరు గనక ఆశీర్వదించబడినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. అంత మాత్రమే కాదు, మన ఛానల్ని హైప్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో మన గాస్పల్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ ఎండిన బ్రతుకులను చిగురింప చేయునుగాక, మిమ్మల్ని శాశ్వతమైన కృపతో ఆశీర్వదించునుగాక. మీరందరూ నిండార్లుగా ఆశీర్వదించబడుదురుగాక, ఆమేన్.